కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటినన్నారు బీజేపీ నేతలు. రెండు పార్టీలు కలిసి బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ కులగణన సర్వేలో ముస్లింలను చేర్చడం బీసీల హక్కులకు భంగం కలుగుతుందన్నారు. హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. 6 గ్యారంటీలో తులం బంగారం, మహిళలకు స్కూటీలు ఏమైందని ప్రశ్నించారు బీజేపీ నేతలు. తెలంగాణలోని 90% ముస్లింలను ఓబీసీల్లో చేర్చారని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. ముస్లింలను చేర్చడం ద్వారా బీసీల హక్కులకు భంగం కలుగుతుందన్నారు. దేశానికి రోడ్ మ్యాప్ గా చెబుతున్న తెలంగాణ క్యాస్ట్ సర్వేలో ముస్లింలను ఓబీసీల్లో చేర్చారన్నారు లక్ష్మణ్. कांग्रेस तेलंगाना के अंदर जब से सरकार में है तब से लेकर राहुल गांधी ने जब जातिगत जनगणना का उद्घाटन के समय में आके बताया ये पूरा देश को एक रोड मैप बनेगा, एक रोल मॉडल भी बनेगा, मगर जातिगत जनगणना के बाद आंकड़े जो दिया गया, आज तेलंगाना के अंदर जो मुसलमान है 90% मुसलमानों को ओबीसी सूची में जुड़ा गया। మరోసారి సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా అనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. తనను జైలుకు పంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. తనపై పీడీ యాక్ట్ కేసులు పెట్టమని స్వయంగా బీజేపీ నేతలు చెప్పినట్లు పోలీసులు తెలిపారని ఆరోపించారు రాజాసింగ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ మత రాజకీయాల కోసం డీలిమిటేషన్ వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు కాసం. బీసీలకు ఏం చేసినావు నువ్వు ఉన్నప్పుడు చెప్పు, ధైర్యం ఉంటే. ఇలాంటి మోసగాళ్లు మాట్లాడే మాటలని బీసీలు ఎవరు కూడా నమ్మరు. ఇవాళ బండి సంజయ్ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన ఈ దొంగల ముఠ అంతా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. రాబోయే కాలంలో మీరు ప్రత్యక్ష పోరాటాలకు దిగితే మీరు తట్టుకోలేరు. ఖబర్దార్. అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించారు బీజేపీ మహిళా మోర్చా నాయకులు. బడ్జెట్ లో మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ₹1 కేటాయించలేదని ఆరోపించారు మహిళా మోర్చా నేతలు. 6 గ్యారంటీలోని తులం బంగారం, మహిళలకు స్కూటీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పక్కన పెట్టిందని మండిపడ్డారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు మహిళా మోర్చా నేతలు.